సొంత ఇల్లు అనేది చాలామందికి జీవితకాల కల. మీ దగ్గర 75 లక్షల నుండి ₹1,00,00,000 బడ్జెట్ ఉంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఈ సందేహానికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ₹1,00,00,000తో ఇండిపెండెంట్ ఇల్లు కడితే మీ సంపద అంతా ఒకే దగ్గర బ్లాక్ అవుతుంది. భవిష్యత్తులో ఆస్తి విలువ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోవడం సులభం కాదు. అదే 50 లక్షలతో ఫ్లాట్ కొనుగోలు చేస్తే సొంత నివాసంతో పాటు అవసరాలకు లేదా పెట్టుబడులకు మిగిలిన 50 లక్షలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఒకేసారి భద్రత, లిక్విడిటీ రెండూ లభిస్తాయి. చాలామంది పెట్టుబడి అంటే స్టాక్ మార్కెట్ మాత్రమే అనుకుంటారు. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన 50 లక్షల్లో 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్, 10 నుంచి 15 లక్షలు మ్యూచువల్ ఫండ్స్లో, 10 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్గా, 5 లక్షలు ఆరోగ్యం, బీమా, ఇతర అవసరాల కోసం ఉంచుకోవచ్చు. ఈ విధంగా చేస్తే డబ్బు పూర్తిగా ఒకే చోట ఉండక కొంత ఆదాయం కూడా లభిస్తుంది. ఇండిపెండెంట్ హౌస్తో పోలిస్తే అపార్ట్మెంట్ జీవనశైలి సులభంగా ఉంటుంది. 24 గంటలు భద్రత, నీటి సదుపాయం, పవర్ బ్యాకప్, పార్కింగ్, కమ్యూనిటీ లివింగ్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఇక ఈ ప్రశ్నకు ఇదే సమాధానం కాదు, ఇంకా అది మీ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీకు భూమి ఆస్తి కావాలి, భవిష్యత్తులో మరిన్ని అంతస్తులు నిర్మించాలి, కుటుంబానికి శాశ్వత ఆస్తి ఇవ్వాలనుకుంటే ఇండిపెండెంట్ హౌస్ మంచి ఎంపిక. అయితే చేతిలో కొంత నగదు ఉండాలి, నెలవారీ ఖర్చులకు అదనపు ఆదాయం కావాలి అనుకుంటే 40 నుండి 50 లక్షల మధ్య ఫ్లాట్ కొనుగోలు చేసి మిగిలిన మొత్తాన్ని ప్రణాళికబద్ధంగా పెట్టుబడి పెట్టడం మంచి ప్రాక్టికల్ నిర్ణయంగా చెప్పవచ్చు. చివరగా ఏది చేసినా అది మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.